బోనాల పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ ఈవో మహేంద్ర గౌడ్, అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి టీపీసీ ఉపాధ్యక్షురాలు సనత్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోట నీలిమ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బోర్డు కాన్స్టిట్యూట్ అవడం జరిగింది. మా ధన్యవాదములు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండ ప్రభాకర్ గారికి, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ మేడం కొండ సురేఖ గారికి, అలాగే ఎంతోమంది ఎండోమెంట్ ఆఫీసర్సు, కమిషనర్సు ఈ మొత్తం ప్రాసెస్లో హెల్ప్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదములు. కాకుండా బోర్డు మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బోర్డులో అన్ని వర్గాల వాళ్ళు, అలాగే అన్ని ఆర్థిక స్థితిలో ఉన్నవాళ్ళు కూడా మొట్టమొదటిసారి సామాన్య జనులు, వైట్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ బోర్డు మెంబర్స్గా ఉన్నారు. సామాన్య జనుల బోర్డు సామాన్య జనుల కోసం వేసిన ఇది మా ప్రభుత్వం చేసిన ఒక థింకింగ్ కానీ అనొచ్చు, ఆలోచన అనొచ్చు. అందరి సామాన్య భక్తులకి ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఆశీర్వాదం